హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా! ఈ ఇల్లీగల్స్‌ని ఆల్రెడీ డిపోర్ట్ చేయడం అనేది ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తర్వాత లీగల్‌గా ఉండేటువంటి వీసా హోల్డర్స్ మీద కూడా కొంత కన్నైతే పెట్టారు. ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్‌గా ఒక 3, 4 డేస్ బ్యాక్ జరిగినటువంటి ట్రక్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఇల్లీగల్‌గా ఈ కంట్రీకి వచ్చినటువంటి పర్సను ఇల్లీగల్ యూటర్న్ అనమాట. అంటే యాక్చువల్‌గా చాలా చోట్ల ఏంటంటే నో యూటర్న్ అని పెట్టేసి ఇట్లా కొట్టేసి ఉంటాయి కదా! ఎక్కడైతే యూటర్న్ చేయకూడదో అక్కడ అతను హెవీ ట్రక్స్ 18 వీలర్ ఉన్నటువంటి హెవీ ట్రక్‌ని యూటర్న్ చేస్తున్న సందర్భంలో ఒక కారు వచ్చేసి వెనక నుంచి గుద్ది అక్కడ ముగ్గురు చనిపోవటం అనేది జరిగింది. యాక్చువల్లీ ఇది చాలా బాధాకరమైన సంఘటన అండి. ఎందుకంటే మనం బయటికెళ్ళినప్పుడు ఎన్నో ప్లాన్స్ మీద వెళ్తా ఉంటాం కదా! సడన్‌గా అలా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. యాక్చువల్లీ ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఏదైతే ఉందో అక్కడ యూటర్న్ చేయకూడదు. సో, కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్కడ యూటర్న్ చేయొచ్చు, ఎక్కడ యూటర్న్ చేయకూడదు అలాంటివి. అయితే దానివల్ల ఈ ఎవరెవరైతే వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద తలనొప్పి ఇప్పుడైపోయింది. ఏంటి అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది ఈ యూఎస్ గవర్నమెంట్. ఎందుకు సీరియస్‌గా తీసుకుందంటే మెనీ రీజన్స్. ఒకటి, కాలిఫోర్నియాలో అతనికి ఇల్లీగల్‌గా వచ్చినటువంటి పర్సన్‌కి ఇల్లీగల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఓకే. అదొకటి చాలా సీరియస్. ఆల్రెడీ వీరు ఇల్లీగల్ వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇంకొకటి, ఏదో చిన్న చితకా తప్పైతే పర్లేదండి. కానీ ముగ్గురి ప్రాణాలు పోయినాయి. సో, ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు అతనికి వీసా ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇంకొక షాకింగ్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే 55 మిలియన్ వీసా రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో దట్ ఇంక్లూడింగ్ H1, L1, స్టూడెంట్ వీసా, టూరిస్ట్ వీసా, B1, B2 ఎనీ వీసా A to Z ప్రతి సింగిల్ వీసాని వెట్టింగ్ అనేది స్టార్ట్ చేశారు. దానికి కొన్ని రూల్స్ అనేవి పెట్టారు. నిన్న ఈవినింగ్, థర్స్‌డే ఈవినింగ్ ఇది ఒక యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది బయటకు చెప్పారు. ప్రతి వీసాలో డిపోర్టబుల్ అఫెన్స్ ఏదైనా ఉంది అంటే వాళ్ళని డిపోర్ట్ చేసేస్తాము, నో డౌట్ అబౌట్ ఇట్ అని. సో, అవి ఎలా చేస్తారు, ఏంటి, దేనికి సంబంధించిన వాళ్ళని డిపోర్ట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను చెప్తాను. నా ఛానల్ కావాలి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక చిన్న క్విక్ బ్రీఫ్ మా డ్రైవర్ గురించి, అతని గురించి చెప్పాక నేను ఈ 55 మిలియన్ వీసాల గురించి చెప్తాను. అతను ఏంటంటే యాక్చువల్‌గా ఇల్లీగల్‌గా 2018లోనో ఎప్పుడో అమెరికా వచ్చాడట. సో, వచ్చిన తర్వాత జనరల్‌గా ఏంటంటే ఇల్లీగల్‌గా ఎవరొచ్చినా సరే ఫస్ట్ చేసేది ఏంటంటే అసైలం క్లెయిమ్ చేసుకుంటారు. అసైలం అంటే మీకు తెలుసు కదా! మా కంట్రీలో మాకు థ్రెట్ ఉంది, మమ్మల్ని ఎవడో చంపేస్తాడు అనే ఒక పేరుతోటి అది ఒక కైండ్ ఆఫ్ వ్యాపారం అయిపోయింది విదేశాల్లో. యూకే, ఆస్ట్రేలియా ఎక్కడికి పోండి అదొకటి ప్రతి ఓడు రావటము, నాకు అసైలం ఉందనడము. అది క్లెయిమ్ చేసుకోవడం అనేది ఒక పెద్ద బిజినెస్ లాగా తయారైపోయింది. సో, ఇతను క్లెయిమ్ చేసుకున్నాడు. ఫైన్, బాగానే ఉంది. ఇతనికి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఎలా వచ్చింది? కాలిఫోర్నియాలో ట్రంప్ గవర్నమెంట్ లేదు, అది వేరే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇంకా సీరియస్ ఇది. అతనికి యాక్చువల్‌గా ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ క్వెషన్ చేసినప్పుడు అసలు అతనికి సైన్‌లు తెలియవంట. యూటర్న్ సైన్ తెలీదంట. అసలు డ్రైవింగ్‌కి సంబంధించినటువంటి రూల్స్ ఆల్మోస్ట్ ఆల్ తెలియవంట. సో, అతనికి ఇల్లీగల్‌గా ఈ కంట్రీలోకి ఎలాగైతే వచ్చాడో అలాగే ఇల్లీగల్ మన డ్రైవింగ్ లైసెన్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఇల్లీగల్ యూటర్న్ 3 ఇల్లీగల్స్ ఉన్నాయి ఆయనకి. I+I+I. సో, ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఒక ముగ్గురు చనిపోయారు కాబట్టి వీళ్ళు సీరియస్‌గా తీసుకొని ఫస్ట్ స్క్రూటినీ అనేది మొదలుపెట్టారు. అసలు ఫస్ట్ అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా వచ్చింది? నెంబర్ 1. అసలు అతను ఈ కంట్రీలోకి ఎలా వచ్చాడు? ఏంటి ఇట్లాంటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ట్రక్ డ్రైవర్, ఈ ట్రక్కు కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగా వీసా లేనటువంటి వాళ్ళకి ఎలా డ్రైవింగ్, ఎందుకంటే ట్రక్ అంటే 18 వీలర్, ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. చిన్న కారు కూడా కాదు కదా! సో, ఎలాగ అసలు వీడికి జాబ్ ఇచ్చారు అనే దాని మీద చాలా సీరియస్‌గా నడుస్తుంది. ప్రస్తుతానికి యూఎస్ వాళ్ళు చేసింది ఏంటంటే ఇమ్మీడియట్‌గా ట్రక్ డ్రైవర్స్‌కి వీసాలు ఇవ్వటం కట్ చేసేసారు. అంటే ఇప్పుడు వేరే కంట్రీ నుంచి కొంతమందిని ఇప్పుడు స్కిల్డ్ వర్కర్స్ అంటారు చూసారా అండి. కొంతమంది ఈ పర్టిక్యులర్ ట్రక్స్ నడిపేటువంటి ఉన్న వాళ్ళని తీసుకొచ్చే ఏజెన్సీలు కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళని ఏజెన్సీలు తీసుకొచ్చి వాళ్ళకి వీసాలు ఇప్పించేసి వాళ్ళని ఇక్కడ జాబుల్లో పెడతారు. సో, ఆ వీసాలు ఇవ్వటం అనేది కంప్లీట్ బంద్ చేశారు. నెక్స్ట్ దీనివల్ల పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే
ఇప్పుడు 55 మిలియన్ వీసాస్ ఏమేమైతే ఉన్నాయో ఎవరెవరు లీగల్ వీసా హోల్డర్స్, ఇల్లీగల్స్ కాదండి, లీగల్ వీసా హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరిపైన వీసా వెట్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఏంటంటే ప్రతి స్టేట్కి వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. మీ స్టేట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఎలా తెలుసుకుంటారు వీళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ జరిగింది ఇల్లీగల్ డ్రైవింగ్ లైసెన్స్. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోతుంది వీళ్ళకి, డ్రైవింగ్ లైసెన్స్ల మీదకి వెళ్తుంది. మొత్తం డ్రైవింగ్ లైసెన్స్ డేటా అంతా తీస్తారనమాట. ఇందులో ఎవడెవరికి హెవీ వెహికల్ లైసెన్స్ ఉన్నాయి, ఆ హెవీ వెహికల్ లైసెన్స్ ఉన్నోడి డీటెయిల్స్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా, వాళ్ళందరూ వెనకాల పడతారు. ఫస్ట్ అసలు వాళ్ళకి వీసా స్టేటస్ ఉందా లేదా, వాళ్ళు లీగల్గా ఉన్నారా లేదా, వాళ్ళ పాస్పోర్ట్లు ఉన్నాయి. ఆ కంపెనీకి కూడా ట్రబులే ఇది. ఎవరెవరికైతే ఇలాంటి జాబులు ఇచ్చారో ఆ కంపెనీకి కూడా పెద్ద సీరియస్ ట్రబులే. వాళ్ళకు కూడా బీభత్సమైన ఫైన్లు వేస్తారు. ఏ రకంగా చూసుకున్నా కూడా అంత ఈజీగా సేఫ్గా బయటపడరు వాళ్ళు. ఇల్లీగల్ వాళ్ళకి జాబ్ ఇచ్చినందుకు వాళ్ళకి, ప్లస్ ఇల్లీగల్గా ఉంటున్నందుకు వీడికి ఇద్దరికి. సో ఇతనికి కూడా దగ్గర పెద్ద శిక్ష అయితే పడుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే అతనికి కనీసం ఇంగ్లీష్ కూడా రాదు. ఇక్కడ ఎంత ఘోరంగా ఉందంటే ఇంగ్లీష్ రాదు. తర్వాత సింబల్స్ ఏమేమైతే ఉంటాయో మనకి డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మామూలు కార్ డ్రైవింగ్కే మనకు 40 మినిట్స్ 45 మినిట్స్ అంటే 18 వీలర్ డ్రైవింగ్ అంటే అసలు నాట్ జోక్ కదా. ఎన్ని రూల్స్ నేర్చుకోవాలి, ఎక్కడ తిప్పాలి, ఎలా తిప్పాలి, ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అతను ఏమీ తెలియకుండా డ్రైవింగ్ చేసేస్తున్నాడు అనమాట. కాబట్టి ఈ డ్రైవర్ లైసెన్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎవరెవరికైతే ఇష్యూస్ ఉన్నాయో జనరల్గా డ్రైవింగ్ లైసెన్స్ మీద పాయింట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ లైసెన్స్ మీద మనం రిజిస్టర్ చేసుకోవాలండి. ఇండియాలో లాగా కాదు కదా, ఇక్కడ అబ్రాడ్లో. సో ఆ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళందరినీ ఫస్ట్ చెక్ చేస్తారు. పాయింట్స్లలో ఏమున్నాయి, డియూఐలు ఏమైనా ఉన్నాయా, డియూఐ కనుక మీ హిస్టరీలో ఉంది అంటే అది H1B వీసా హోల్డర్ అయినా, F1 వీసా హోల్డర్ అయినా, L1 వీసా హోల్డర్ అయినా మీరు ఆల్మోస్ట్ అంటే బ్యాడ్ న్యూసే. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా సీరియస్ అవుతుంది. మామూలుగా ఏదో వీసా ఫ్రాడో ఇంకోటో అంటే ఓకే ఫైన్, నో ప్రాబ్లం, వాళ్ళు చూసి చూడనట్టు పోతారు. కానీ ఇది 3 ప్రాణాలు పోయారు. గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి మీకు ఎవరికైనా పాత హిస్టరీలో కనుక డియూఐ ఉంది, ఇంక్లూడింగ్ సెటిల్ అయిపోయినా సరే పర్లేదు, ఓకే, డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు హంట్ యూ బ్యాక్. ఏదో ఒక రోజు ఎవడో ఒకటి వచ్చి తలపైతే తడతాడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో. ఈవెన్ ఎందుకంటే దట్ ఇంక్లూడ్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా సేఫ్ కాదనమాట. గ్రీన్ కార్డు వాళ్ళైనా సరే డియూఐ ఉంది అంటే వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కడో అక్కడ ఎయిర్పోర్ట్లో ఆపటమో ఏదో ఒకటి అయితే సీరియస్గా అయితే చేస్తున్నారు. దీని మీద యుఎస్ కాంగ్రెస్లో ఒక కొత్త బిల్ కూడా వచ్చింది. డియూఐ ఎవరైనా ఉంటే డిపోర్ట్ చేయొచ్చు అని చెప్పి రీసెంట్గా బిల్ కూడా పాస్ అయింది. దాని మీద నేను వేరే వీడియో చేస్తా కానీ. సో అదొకటి. నెక్స్ట్ యాంటీ అమెరికన్ సెమిటిజం. యాంటీ అమెరికన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక యూట్యూబ్లో కానీ, ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ, ఒక టిక్టాక్లో కానీ ఏదైనా సరే అమెరికా గురించి చిన్న నెగిటివ్ కామెంట్ చేసిన, ఈ కంట్రీలో ఉండడం వేస్ట్ అనో, లేకపోతే ఈ కంట్రీ నాట్ గుడ్ అనో, లేకపోతే ట్రంప్ ఆడొక వెధవనో, లేకపోతే ఇంకా ఏదన్నా కానీ ఎటువంటి జనరల్గా ఏంటంటే చాలామంది కొంచెం యూట్యూబ్ వీడియోస్కి కామెంట్ చేస్తూ ఉంటారు. వీడియో మీద కామెంట్ చేస్తే పర్వాలేదు కానీ దేశం మీద ఇది కొత్తగా యాడ్ చేసిన క్లాస్ అనమాట. దాంట్లో మీరు అమెరికాని గురించి ఎటువంటి వ్యతిరేక మీ వాయిస్ చూపించడానికి ప్రయత్నం చేసిన, తర్వాత ప్రెసిడెంట్ గురించి ఎటువంటి తప్పు మాట్లాడినా డిపోర్టేషన్ లిస్ట్లోకి వెళ్ళిపోతారనమాట. సో ఇది కాక ఇంకా మీకు ఏమైనా ఐఆర్ఎస్ క్లెయిమ్స్, ఏవో ట్యాక్స్కి సంబంధించిన ఫ్రాడ్స్ ఉన్నా ఏదైనా కానండి 100%. అంటే ఇప్పుడు ఎవరు సేఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2015లో మీరు యుఎస్ వచ్చారు, ఓకే, 2015 దగ్గర నుంచి ఇప్పటి వరకు 2025 వరకు ఎవ్రీ ఇయర్ పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నారు. మీకు అసలు ఒక్క బ్రేక్ లేదు, ఎక్కడ జాబ్ లేదు, దొంగ పేరోలు రన్ చేయలేదు, మీకు మంచిగా వీసా ఉంది, మీకు I-140 అప్లై చేశారు, ఎవ్రీ ఇయర్ పర్ఫెక్ట్గా ట్యాక్స్ కడుతున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా అన్నీ మెయింటైన్ చేస్తున్నారు, క్రిమినల్ అఫెన్స్ లేదు, డియూఐ లేదు, ఎక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫ్రాడ్స్ కానీ ఏమీ లేవు, 100% సేఫ్ అనమాట. కానీ బై మిస్టేక్ ఎక్కడన్నా ఎటువంటి క్రిమినల్ హిస్టరీ, డొమెస్టిక్ వైలెన్స్, గొడవ చేసుకున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకున్నారు, అది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది అంటే పోలీస్ స్టేషన్లో కనుక మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నా, ఎటువంటి పోలీస్ రిలేటెడ్ దాంట్లో ఇన్వాల్వ్ అయినా, డియూఐ ఉంది కానీ సెటిల్ అయిపోయింది, ఫైన్ కట్టేసాము, ఇప్పుడు అయిపోయింది, ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది, కానీ ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం డియూఐ ఉంది, బట్ స్టిల్ అది కూడా క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎనీ డిపోర్టబుల్ అఫెన్స్
అది ఇంక్లూడింగ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సపోర్ట్ చేసిన, డ్రింక్ అండ్ డ్రైవ్ ఉన్న, కంట్రీకి అగైనెస్ట్గా మాట్లాడిన, ప్రెసిడెంట్కి అగైనెస్ట్గా మాట్లాడిన, ట్యాక్స్ కట్టకపోయినా, తర్వాత ఏది మనము వీసా కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా, ఓవర్ స్టే ఉన్న, విజిట్ వీసా మీద వచ్చి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ రోజులు ఉన్న, ప్రతిదీ కూడా వాళ్ళు డీటెయిల్డ్ వెట్టింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఈ డీటెయిల్డ్ వెట్టింగ్లో గనక ఎవరైనా సరే వీసా హోల్డర్స్, లీగల్ వీసా హోల్డర్స్ దట్ ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్స్, ఈవెన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళ మీద కూడా డెఫినెట్గా సీరియస్గా స్కూటినీ అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఎవరైనా సరే మీరు ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కాకండి, డ్రింక్ అండ్ డ్రైవ్ లాంటివి అస్సలు చేయకండి. ఎందుకంటే నేను చూసాను జనరల్గా ఏంటంటే వద్దులే తాగి నడపొద్దు అని ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ అయితే ఇంకొకడు వచ్చి అంటాడు, ఏం కాదు లేరాబాయ్, ఏమవుతుంది, అంత భయపడతావేంది నువ్వు, మరి అంత చేత కదా అంటాడు అనమాట. అంటే మన యాటిట్యూడ్ అలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఆనెస్ట్లీ అదే అండి. అంటే ఎవరైనా వద్దు అని చెప్పారనుకోండి, వాడిని చాలా చీప్గా చూస్తారు, వీడికి చేత కాదా, వీడు భయపడుతున్నాడని. పొరపాటున జరగరాంది ఏదైనా జరిగి ఆ తప్పు వలన చూశారు కదా ఇండియాలో రీసెంట్గా పోస్ట్ డ్రైవర్, అండర్ ఏజ్ డ్రైవర్, ఇంత మటుకు ఆ కేసు ఏమైందో తెలియదు. అలాంటివి కొల్లలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు పాపం వాళ్ళు రోజు ఫోటోకి చూసుకొని బాధపడుతూ ఉంటారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదనే ఫారెన్లో సీరియస్గా తీసుకుంటారు డియూఐని. ఓకే, డియూఐతో పాటు ఇంటాక్సికేటెడ్ అని ఇంకొకటి ఉంటుంది, అది సీరియస్ ఎఫెన్స్ అనమాట. కాబట్టి మీరు ఎవరైనా సరే ఎటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. జాగ్రత్తగా లీగల్గా మీరు మీ పనులలో మీరు ఉండండి. అనవసరంగా ఇంకా కంట్రీ గురించి నెగిటివ్ మాట్లాడడం కానీ, లేకపోతే ప్రెసిడెంట్ గురించి నెగిటివ్ మాట్లాడడం కానీ, యూట్యూబ్లలో చెత్త కామెంట్లు పెట్టడం కానీ, లేకపోతే అదర్ సోషల్ మీడియాలలో, ఫేస్బుక్లలో వాటిలలో కంట్రీకి అగైనెస్ట్ లేకపోతే అట్లాంటి ఏ కామెంట్స్ పెట్టడం కానీ చేయకండి. లీగల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.